నిబంధనలకు విరుద్ధంగా హర్యానాకు చెందిన ఓ భక్తుడు డ్రోన్ కెమెరాతో తిరుమలకు రావడమే కాకుండా మొదటి ఘాట్ రోడ్డులో డ్రోన్తో వీడియో తీయడం కలకలం సృష్టించింది. హర్యానాకు చెందిన దినేష్ కుటుంబ సభ్యులతో కలిసి గురువారం తిరుమలకు వచ్చారు. శ్రీవారి దర్శనం ముగించుకొని శుక్రవారం మధ్యాహ్నం కారులో తిరుగు ప్రయాణమయ్యారు. మొదటి ఘాట్ రోడ్డులోని 53వ మలుపు వద్ద కారు ఆపి డ్రోన్ కెమెరాను పైకి ఎగురవేసి వీడియో తీశారు. మీడియా ద్వారా సమాచారం అందుకున్న టీటీడీ విజిలెన్స్ అధికారులు అతన్ని అలిపిరిలో అదుపులోకి తీసుకొని తిరుమల పోలీసులకు అప్పగించారు. డ్రోన్ ఎలా తీసుకువచ్చారు, దేనికోసం తీసుకువచ్చారు అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా దినేష్ ఆర్మీలో ఎస్పీ స్థాయి అధికారులు కావడంతో వివరణ తీసుకున్నారు. తనకు నిబంధనలు తెలియకపోవడంతో డ్రోన్ను వినియోగించినట్టు దినేష్ చెప్పినట్టు తెలిసింది. కాగా భద్రతా కారణాలతో పాటు ఆగమశాస్త్ర నిబంధనల ప్రకారం డ్రోన్ ఎగురవేయడాన్ని టీటీడీ కొన్నేళ్ల క్రితమే నిషేధించింది. నిబంధనలపై అవగాహన లేని వ్యక్తి ఎగురవేసిన తేలికపాటి ప్లాస్టిక్ డ్రోన్ విజిలెన్స్ అధికారులు అధీనంలోకి తీసుకున్నారు. ఇది కథ.